ఎక్కడున్నావ్? నువ్వు రమ్మన్న చోటికే వచ్చి వెయిట్ చేస్తున్నాను. అయినా ఇక్కడికి ఎందుకు రమ్మన్నావ్? నువ్వే ఇంటికే రావచ్చుగా. అబ్బా అన్నీ ఫోన్లోనే చెప్పాలా? వెయిట్ 5 మినిట్స్లో అక్కడ ఉంటా. సరే సరే కూల్ అంటూ నవ్వాను. లోపలికి వెళ్లి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని వచ్చి బయట గడ్డిలో కూర్చున్నాను. అది ఆఫీస్ దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి గుడి. ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. నాకు మనసు బాగోనప్పుడల్లా అక్కడికి వచ్చి కూర్చుంటాను. ఇంతలో మళ్ళీ నా ఫోన్ మోగింది. కాలర్ ఐడీ చూసి నా పెదాలు విచ్చుకున్నాయి. అది బుజ్జి తల్లి నుండి. బుజ్జి తల్లి, ఒందమ్మా. ఆ గొంతులో ఆనందం. అమ్మా ఎక్కలున్నావు? తొందరగా లా అమ్మా. వచ్చేస్తున్నాను బంగారు. అక్కడ నీతో అన్నయ్య ఉన్నాడా? ఆ ఉన్నాలు. ఇవ్వనా? ఇవ్వు బంగారు. హలో అమ్మా, ఎప్పుడొస్తావు? వచ్చేస్తా నాన్నా. నేను వచ్చేవరకు ఆంటీని ఉండని. టేక్ కేర్ ఆఫ్ యూ బోత్. ఓకే బంగారం, బై. హై, ఎవరితో మాట్లాడుతున్నారు? మేడం గారు. హై శ్రీకాంత్, పిల్లలతో మాట్లాడుతున్నాను. అది సరే కాని ఏంటి ఎప్పుడూ లేంది ఇలా రమ్మన్నావ్? అంతా ఓకే కదా? శ్రీలత పిల్లలు? హాహా, ఎవ్రీవన్ ఇస్ ఫైన్. నీతో కొంచెం మాట్లాడాలి అందుకే. అవునా? చెప్పు. డబ్బు ఏమైనా కావాలా? హలో మేడం, దేవుని దయతో మీ అంత రిచ్ కాకపోయినా మనీ ప్రాబ్లెమ్ అయితే లేదు. ఓహ్ ఐ యామ్ సారీ. లేదు, శ్రీలత లేకుండా నువ్వు ఒక్కడివే వస్తే డౌట్ వచ్చింది. మరైతే పద, ఇంటికి వెళుతూ మాట్లాడుకుందాం. పిల్లలు కూడా వెయిట్ చేస్తున్నారు. అరే ఒక్క నిమిషం, నీతో చాలా రోజుల నుండి ఒక విషయము చెప్పాలనుకుంటున్నాను. చెప్పు. నేను బ్రుకుటి ముడిచాను. అదే ఎలా చెప్పాలా అని తీరా చెప్పాక నువ్వు అపార్థం చేసుకుంటే. అయ్యా బాబూ, నీకో దండం. చెప్పేదేదో తొందరగా చెప్పు. అవతల పిల్లలు వెయిట్ చేస్తున్నారు. టైం గడిచే కొద్దీ నాకు టెన్షన్ పెరిగిపోతుంది. నేను ఇంటికి వెళ్లటం లేట్ అయితే పిల్లలు బెంగపోతారు. ప్లీజ్. అరే హరిక, ఎందుకంత రెస్ట్లెస్ అవుతావు? అయినా నీలో నాకు నచ్చే గుణమే ఇదిగో, పిల్లల ఎడల నీకుండే ఈ డెడికేషన్నే. దా ఇలా కూర్చో, ఒక్క 10 మినిట్స్ అంతే. శ్రీకాంత్ వాయిస్ చాలా రిక్వెస్టింగ్గా ఉంది. నాకెందుకో అక్కడ క్షణం ఉండబుద్ధి కాలేదు. అబ్బా శ్రీకాంత్, ప్లీజ్ పద, వెళుతూ మాట్లాడుకుందాం. టైం కలిసి వస్తుంది. అమ్మా మహా తల్లి, నాకు తెలుసు నీ మొండితనం. ఎవరైనా నీ మాట వినాల్సిందే. పదా, ఇదిగో ఈ భామా కలాపమే నీలో ముచ్చటగొలిపేది. ఊ చాలు చాలు, ఇప్పటికే నన్ను చాలా పైకి ఎక్కించేశావు. పడిపోగలను సుమి అంటూ నేను గలగలా నవ్వుతుంటే అతని కళ్లల్లోని మెరుపు నా చూపులను దాటిపోలేదు. ఇద్దరం కార్ దగ్గరకు వెళ్లాము. అతని మొహంలో స్పష్టంగా ఏదో టెన్షన్ దోబూచులాడుతుంది. రోజు కనిపించే శ్రీకాంత్లా లేడు అతను. ఎక్కడో తేడా కొడుతోంది. అతను డ్రైవింగ్ సీట్లో కూర్చుని స్టీరింగ్ మీద దరువు వేస్తున్నాడు. నేను ఎక్కి సర్దుకొని కూర్చునిఊ ఇక పోనీ అన్నాను నవ్వుతూ. అతను ఏదో షాక్ నుండి తేరుకున్నట్లు ఓకే ఓకే అంటూ కార్ స్టార్ట్ చేశాడు. చెప్పు శ్రీ, ఏం చెప్పాలనుకున్నావు? ఏమిటి హడావిడి? నేను కళ్ళేగరేస్తూ నవ్వాను. నేను అలా పిలిస్తే అతనికి చాలా ఇష్టం. అతనికి బాగా కావలసిన వాళ్ళు, బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే తనని అలా పిలుస్తారు. అతను నా మొహంలోకి ఒకసారి చూసి, మొన్నటి నుండి శ్రీలత నాతో మాట్లాడటం లేదు అంటూ మళ్లీ డ్రైవింగ్ మీద కాన్సంట్రేటే చేశాడు. అవునా? ఎందుకు? నేను చిట్లించిన కళ్లతో అతని మొహంలోకి చూశాను. అతని మొహంలో మళ్లీ టెన్షన్. కార్లో ఏసీ ఉన్నా అతని నుదుటి మీద స్పష్టంగా కనబడుతున్న చిరు చెమట. అతను కార్ని కొంచెం సైడ్కి ఆపి, నేను కలలో ఒక ఆమెకి ప్రపోజ్ చేశాను అలా చెబుతున్నప్పుడు అతని మొహం ఇబ్బందిగా, సిగ్గుగా ఉంది. ఆ మాటలకి నేను మొదట షాక్, తర్వాత తేరుకొని కలే కదా. అయినా తనకెలా తెలిసింది? నేను ఆశ్చర్యంగా అతని మొహంలోకి చూశాను. అది కలే, కాని నేను లతని గట్టిగా కౌగలించుకుని ఆమెకు ప్రపోజ్ చేశాను. అతని మొహం చాలా ఎంబరాస్డ్గా ఉంది. బట్ నాకైతే నవ్వే ఆగలేదు. విరగబడి నవ్వుతున్న నన్ను కోపంగా చూస్తూ, ఇక ఆపు ఆ వెధవ నవ్వు. ఏదో ఫ్రెండ్ వని చెప్పితే ఎగతాళి చేస్తావేంటి? అతని ముఖం కోపంతో ఎర్రబడింది. చాలు చాల్లే. అయినా నువ్వేమైనా టీనేజ్ కుర్రాడివి అనుకుంటున్నావా? ప్రేమ, ప్రపోజ్ అంటూ కలలేమిటి ఈ వయసులో? వస్తున్న నవ్వుని బలవంతంగా ఆపుకుంటూ అతని మొహంలోకి చూశాను. హారిక, మనసుకి వయసు లేదు. మనం మనకి తెలీకుండానే ఒకరిని ప్రేమించేయటం మొదలుపెడతాము. అసలా వ్యక్తిలో నీకేం నచ్చింది? నాలో లేనిది అని రేపు లత అడిగితే నా దగ్గర సమాధానం కూడా లేదు. ఎందుకంటే శ్రీలత నేను చాలా అన్యోన్యంగా ఉండేవాళ్లం. మాది మంచి దాంపత్యం. కానీ ప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందో మనకి అర్థం కాదు. ప్రేమ చెప్పిరాదు. అసలు ఒక మనసు ఇంకో మనసుని ఎందుకు కోరుకుంటుందో చెప్పటం కష్టం. చాలు చాలు శ్రీ, ఇక ఆపు. ఏదో ఇప్పుడే మొదటి ప్రేమలో పడ్డట్టుగా భలేగా మాట్లాడుతున్నావు.
అసలు శ్రీలతకి కోపం రావటంలో తప్పులేదు. పాపం శ్రీలత ఎంత బాధపడి ఉంటుందో. అయినా 46 ఏళ్లప్పుడు నీకు ఇదేం పోయేకాలం రా బాబూ. శ్రీ, గుర్తు పెట్టుకో, నీకు 18 సంవత్సరాల కూతురుంది. రేపో మాపో నీ కూతురి చేతిలో ఎవడో ఒకడు లవ్ లెటర్ పెట్టాడంటే అర్థం ఉంది. అయినా నువ్వు అంతలా కలవరించినా నీ కలల రాణి మా లత కంటే గొప్పదేమీ అయ్యుండదులే. చెప్పు బాబు, ఆ సుందరి ఎవరు? పంటి బిగువున వస్తున్న నవ్వును అప్పుకుంటూ అడిగాను. ఆమె నిజంగా లత కంటే చాలా మంచిది. లతలో లేని తెలివితేటలు, చలాకీతనం, సమర్థత, ధైర్యం అన్నీ ఆమెకున్నాయి. అలా అంటున్నప్పుడు అతని పెదవులు సంతోషంతో విచ్చుకున్నాయి. అతని వైపు అయోమయంగా చూసిన నేను, సర్లే సార్, ఇక తొందరగా ఇంటికి పోనివ్వండి. పిల్లలు నాకోసం ఎదురు చూస్తుంటారు. మీ ప్రేమాయణం వింటుంటే తెల్లవారేటట్లు ఉంది. పిల్లలని పడుకోబెట్టి వస్తాను. అమ్మో వద్దు లత, ముందు ఇవేం మాట్లాడొద్దు ప్లీజ్. అసలే 3 రోజుల నుండి ఎడమొహం, పెడమొహంగా ఉంది. అతని మొహంలో తొంగి చూసే భయాన్ని చూసి నాకు కొంచెం టీజ్ చెయ్యాలనిపించింది. ఏ దొంగా, నీకు లత అంటే భయం కదూ అని ఆట పట్టించాను. అతను చిన్నగా నవ్వి కార్ స్పీడ్గా పోనిచ్చాడు. ఇంటికి కొంచెం దూరంలో ఆపి, హరికా, ఇక్కడ దిగు అన్నాడు. అదేంటి శ్రీ, కొత్తగా ఇక్కడ దిగటమేమిటి? మన అపార్ట్మెంట్లోనే దిగుతాను. నేను ఆశ్చర్యంగా అడిగాను. వద్దు హరికా ప్లీజ్, అర్థం చేసుకో. మళ్ళీ రేపు కలుద్దాం. సేమ్ ప్లేస్లో బ్రతిమిలాడుతున్నట్లు ఉంది అతని గొంతు. అయ్యబాబోయ్, మళ్ళీ రేపా? నా వల్ల కాదు, నేను రాను. నీ స్టోరీ మరెప్పుడైనా చెప్పుదువుగాని. రోజూ ఇంత లేట్ అయితే నా పిల్లలు బెంగ పెట్టుకోరు అంటూ నేను మా అపార్ట్మెంట్ కేసి నడిచాను. అతను కూడా నా వెనకే వచ్చి కార్ పార్క్ చేసి లిఫ్ట్ దగ్గరికి వచ్చాడు. అరే హరికా, ఇంకా నువ్వు వెళ్ళలేదా? ముందు నువ్వు వెళ్ళు, తర్వాత నేను వస్తాను. అయ్యో సార్, ఎందుకంత టెన్షన్? లతది అంత నారో మైండ్ ఏమీ కాదు. నేను దాని బెస్ట్ ఫ్రెండ్ని. పర్వాలేదు రండి అంటూ లిఫ్ట్ ఓపెన్ చేశాను. లిఫ్ట్ 10th ఫ్లోర్ వెళ్లే వరకు ఇద్దరం సైలెంట్గానే ఉన్నాం. మా ఫ్లోర్ రాగానే ఇక నేను ఆగలేకపోయాను. పిల్లల్ని చేరుకోవాలన్న తొందరలో ఇద్దరం ఒకేసారి తోసుకుంటూ దిగాము. అయ్యో సారీ, నన్ను దిగనీయెచ్చు కదా అంటూ అతని వైపు విసుగ్గా చూసి లిఫ్ట్ దిగేటప్పటికి ఎదురుగ్గా లత చేతులు కట్టుకుని సీరియస్గా నిల్చుని ఉంది. ఆమె మొహంలో నవ్వులేదు. చూపులు వాడిగా, పదునుగా బాణాల్లా ఉన్నాయి. ఓహ్, దీనికి ఇంకా శ్రీకాంత్ మీద కోపం పోలేదన్న మాట అని నాలో నేను నవ్వుకుంటూ, హాయ్ లతా డార్లింగ్ అంటూ చెయ్యి ఊపి ఆమె మొహం గమనించకుండానే మేత నుండి ఇంటికి తోలకొచ్చిన ఆవులా తలుపు దడల్నా నెట్టుకుని నా పిల్లల దగ్గరికి ఉరికాను. నా వెనకాలే శ్రీలత ఇంటి తలుపులు పిడుగుపాటుతో మూసుకున్నాయి. ఏంటి హరికా, ఇంకా ఆఫీస్ వెళ్లలేదా? లేదు శ్రీలత, రాత్రి బుజ్జితల్లికి హై ఫీవర్. రాత్రి మొత్తం కలవరిస్తూనే ఉంది. అయ్యో అలాగా, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు కొంచెం ఫీవర్ తగ్గింది. బజ్జుకోని ఉంది. అవును, నువ్వేంటి పొద్దున్నే ఎక్కడికి వెళుతున్నావు? శ్రీజా ప్రిన్సిపాల్ ఒకసారి కలవమంది. శ్రీకాంత్కి ఆఫీస్లో అర్జెంటు వర్క్ ఉందట. అందుకుని నేనే వెళుతున్నా. పని అమ్మాయి వస్తే మళ్ళీ సాయంత్రం రమ్మని చెప్పు అంటూ వెళ్ళిపోయింది లత. లత అటు వెళ్ళిందో లేదో ఇటు వాళ్ల తలుపు ఓపెన్ అయింది. శ్రీకాంత్ ఆఫీస్కి రెడీ అయి బయటకు వచ్చాడు టిప్ టాప్గా. శ్రీకాంత్ బాగా హెల్త్ ఫ్రీక్ అండ్ లుక్స్ కాన్షియస్. ఒడ్డు, పొడవు పరవాలేదు అనుకోండి, బట్ తను మాత్రం చాలా ఫీల్ అయిపోతుంటాడు. హాయ్ శ్రీకాంత్, ఏంటి బాగా నిద్ర పట్టిందా? నేను కొంటెగా నవ్వుతుంటే అతని మొహం బ్లష్ అయిపోయింది. ఏయ్ నిన్ను అంటూ సిగ్గుపడుతూ షూలేస్ కట్టుకున్నాడు. బాబూ, అంత సిగ్గే? బాబోయ్, మీ మగవాళ్లు మారరా? సరే బై, నాకు చాలా పని ఉంది. ఏయ్ హరికా, ఏంటి ఆఫీస్ వెళ్ళవా? ఇంకా అలాగే ఉన్నావు. నువ్వు ఎలా ఉన్నా బానే ఉంటావు అనుకో. ఓహో బాస్, ఇక ఆగండి అక్కడ. ఇదే మా ఆయన అనుంటే ఎగిరి గంతేసి ఒక హగ్ ఇచ్చుండేదాన్ని. నువ్వంటే అస్సలే బాలేదు. సరికాని నా బుజ్జి తల్లికి ఆయ వచ్చింది. సో ఇవాళ మేడం గారు లీవ్. అలా అంటుండగానే మా శ్రీవారు ఆఫీస్ బ్యాగ్తో బయటకి వచ్చారు. మా శ్రీవారు అందగాడు కాకపోయినా అనాకారి కాదు. లిఫ్ట్లో ఇద్దరూ ఒకేసారి కిందకి వెళ్ళిపోయారు. ఎందుకు ఏడుస్తున్నావు? కంగారుగా వినపడిన వాయిస్కి వెనక్కి తిరిగి చూశాను. నా వెనకే శ్రీకాంత్ నిల్చొని ఉన్నాడు. అది కామన్ బాల్కనీ. ఫ్లాట్స్ మూడింటికి కలిపి లిఫ్ట్ వెనక్కి ఉంటుంది, రోడ్డుని ఫేస్ చేస్తూ. కళ్ళు తుడుచుకుంటూ ఏమీ లేదన్నట్లు తల అడ్డంగా ఊపాను. మళ్ళీ గొడవ పడ్డారా? అతని వాయిస్లో నిజంగానే కన్సర్న్ ఉంది. టైం 12 అయింది. ఈ టైంలో ఒక్కదానివే ఎందుకు ఇక్కడ? లోపలికి పో. మీ ఆయన కోపం తెలిసిందేగా అంటూ అతను వెళ్ళిపోయాడు. మా ఆయన కోపం అందరికీ తెలుసు. కానీ తన బాధ ఎవరికీ తెలీదు. బయటకి నవ్వుతూ, తుళ్ళుతూ,
చలాకీగా ఉండే నాలో ఎన్ని అగ్ని పర్వతాలు బద్దలవుతాయో ఆ భగవంతునికే తెలవాలి. తెలిసిన ఆయన మాత్రం నీ రాత అని తప్పించుకుంటాడు. నేను మౌనంగా రోదిస్తూ నా బెడ్రూంలోకి అడుగు పెట్టాను. అక్కడ నా భర్త ప్రవీణ్ అటు తిరిగి పడుకొని ఉన్నాడు. నాకు తెలుసు అతను నిద్రపోవటం లేదని. ఎందుకో ఈ మధ్య ప్రవీణ్కి నాకు మధ్య పెద్ద అగాధమే ఏర్పడింది. ఎందుకో తనకి నన్ను చూడగానే కోపం వస్తుంది. చిన్న చిన్న విషయాలకే పెద్ద రాద్ధాంతం చేస్తున్నాడు. నేను వెళ్ళి మౌనంగా ఇటు తిరిగి పడుకున్నాను. బుజ్జి తల్లి మొహంలోకి చూశాను. అది ప్రశాంతంగా నిద్రపోతుంది. దాని మొహం చూడగానే నా మనసు కొంచెం తేలిక పడింది. అది నా జీవితంలోకి వచ్చాకే నాకు మంచి జాబ్ వచ్చింది. దాని బొజ్జ రాస్తూ కొంచెం సేపు పడుకున్నాను. ఎందుకో నాకు అక్కడ ఇక పడుకో బుద్ధి కాలేదు. చిన్నగా నడుచుకుంటూ శశాంక్ రూంలోకి వచ్చాను. వాడు హాయిగా ఆదమరచి నిద్రపోతున్నాడు. ఫ్యాన్ గాలికి వాడి ముంగురులు లలితంగా కదలాడుతున్నాయి. బెడ్ లైట్ వెలుతురిలో వాడి మొహం చందమామలా అందంగా ఉంది. వాడికి మొన్ననే 10 ఏళ్లు నిండాయి. కొంచెం సేపు వాడి పక్కన చెయ్యి వేసి పడుకున్నాను. మనసు ప్రశాంతంగా ఉంది. వాడి పసి మోములో నా సంతోషం వెతుక్కున్నాను. సడన్గా నా చిన్నప్పటి రోజులు గుర్తుకు వచ్చాయి. అప్పుడు జీవితం ఎంత బాగుండేది. ఏ చీకు చింతాలేని వయసు, బాధ్యతలు బరువులు అంటే ఏమిటో కూడా తెలీని జీవితం. చదువు, తిండి, ఆటలు, సినిమాలు, ఫ్రెండ్స్, యవ్వనపు కలలు, ఆశలు, అంతే జీవితం. అది మండు వేసవి కాలం. ప్రతి వేసవికి నేను, తమ్ముడు, అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్లటం రివాజు. అలాగే ఆ వేసవి కూడా వాళ్ళింటికి వెళ్లాము. అది గోదావరి ఒడ్డున ఉన్న చిన్న పల్లెటూరు. సాయంత్రనయ్యేటప్పటికి వెంకటరమణి వచ్చి డాబా అంతా ఊడ్చి నీళ్లు కొట్టేది. మా అందరికీ మంచాలు పరుపులు రెడీ చేసి పెద్ద పెడస్టల్ ఫ్యాన్ల 2 అమర్చేది. మా తాతకి అన్నీ పద్ధతిగా ఉండాలి. తాతకి అమ్మ ఒక్కతే కూతురు, 2 కొడుకులు. మామయ్యలిద్దరూ నామమాత్రపు చదువులతో సరిపుచ్చి వ్యవసాయమే చూసుకుంటారు. అత్తలు 2 మంచివాళ్లు. వాళ్ల నగలు, ఆస్తులు, చీరలు తప్పించి వాళ్లకి మరొక గొడవుండదు. అందరిలోకి అమ్మే పెద్ద. అందుకే అమ్మని అందరూ చాలా గౌరవంగా, ప్రేమగా చూసుకుంటారు. పెద్ద మామయ్య అమ్మ పుట్టిన 12 సంవత్సరాలకి పుట్టాడు. చిన్న మామయ్యకి పెద్ద మామయ్యకి 6 సంవత్సరాల తేడా. మామయ్యలకి నాకు పెద్ద వయసులో తేడా లేకపోవటంతో అందరం బాగా సరదాగా కలసి మెలసి ఉంటాము. అత్తలు పేరుకి అత్తలే కాని ఫ్రెండ్స్లా కలిసి అల్లరి చేస్తాం. ఒకరోజు నేను తమ్ముడు, ఇంకొంతమంది ఫ్రెండ్స్ కలిసి ఊరు చివర్న ఉన్న మా మామిడి తోటకి వెళ్లాము. మామిడి పండ్లు మంచిగా పక్వానికి వచ్చి ఉన్నాయి. ఇవాళో రేపో తెంపి పండ పెడతారని తోటమాలి చెప్పాడు. నా ఫ్రెండ్స్, తమ్ముడు చెట్లెక్కి ఎవరికి కావలసిన పండ్లు వాళ్లు కోసుకున్నారు. నాకేమో చెట్టు ఎక్కటం రాదు. నేను కిందే నిలబడి సరదాగా చెట్లెక్కి పండ్లు కోసుకుంటున్న వాళ్లని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాను. ఇంతలో ఒక పెద్దాయన నా దగ్గరకు వచ్చి ఏ అమ్మాయ్ నీకు చెట్టెక్కటం రాదా? నువ్వు మాత్రమే కింద ఉండిపోయావు అన్నారు నవ్వుతూ. ఆయనది తాతయ్య వయస్సే కావటంతో నేను నవ్వుతూ అవును తాతగారు నాకు రాదు. పైగా పడిపోతానని భయం కూడా అన్నాను. సరే. ఈ తోట ఎవరిదో తెలుసా? హా తాతగారు ఇది మాదే. అందుకే కోసుకుంటున్నాము అన్నా నేను చాలా కాన్ఫిడెంట్గా. ఓహో ఇంతకీ నువ్వు ఎవరి తాలూకో? ఆయన నవ్వుతూ అడిగారు. ఇంతలో తోటమాలి పరుగు పరుగున వచ్చి, దండాలయ్యా, తప్పైపోయినాది. అమ్మాయిగారు మన అప్పారావుగారి మనవరాలండి అంటూ ఆయనకి చేతులు 2 జోడించి, నా వైపు చూసి అమ్మాయిగారు, ఇది మునుసుబుగారి తోటమ్మా, మన తోట ఆ గట్టుతో అయిపోతుంది అన్నాడు కంగారుగా. అయ్యో అవునా తాతగారు, సారీ అంటూ నేను చెట్టెక్కిన నా ఫ్రెండ్స్ని కిందకి దిగమని చెప్పి జరిగిన పొరపాటుకు సిగ్గుపడుతుంటే, ఆయన మాత్రం అదేమి పట్టించుకోకుండా, ఇదిగో అమ్మాయి అప్పారావు మనవరాలంటే నా మనవరాలి కిందే లెక్క. దాని గురించి ఆలోచించకు. కానీ నువ్వు నాకో మాట ఇవ్వాలి. చెప్పండి తాతగారు నేను నవ్వుతూ అడిగాను. మరేం లేదమ్మా నువ్వు చెట్టెక్కటం రాదన్నావు కదా, పైగా భయం అని కూడా అన్నావు, అవునా? నేను అవునన్నట్లు తల ఊపి ఆయన చెప్పేది శ్రద్ధగా వింటున్నాను. ఏమి చెప్పబోతున్నారా అని. చూడు అమ్మలు చెట్టెక్కి కాయ కోసుకొని చెట్టు కొమ్మమీద కూర్చుని అది తింటుంటే, దాని రుచే వేరు. అందుకని నువ్వు మీ తాతగారి ఇంటినుండి వెళ్లేలోపల చెట్టెక్కటం నేర్చుకో అంటూ పెద్దగా నవ్వుతూ నా తల ప్రేమగా నిమిరి, ఏమి చదువుతున్నావు తల్లి అన్నారు. ఎంకామ్ అయిపోయింది తాతగారు అన్నా నేను. ఇంతలో నా ఫ్రెండ్స్ అందరూ దిగి రావటంతో ఆయన వాళ్లతో ఇదిగో పిల్లలు నా మనవరాలికి మీరందరూ కలిసి చెట్టెక్కటం నేర్పాలి అంటూ నవ్వారు. మేము నడిచి వచ్చామని తెలుసుకొని ఆయన ఎడ్లబండి మీద మమ్మల్నందరినీ ఇంటికి పంపించారు. అక్కా తాతయ్య నిన్ను రమ్మన్నారు.
అంటూ తమ్ముడు కుదిపి లేపటంతో ఒక్క ఉదుటున ఉల్లిక్కి పడి లేచి కూర్చున్నాను. బర్రెగొంతేసుకొని లేపినందుకు, వాడిమీద మధ్యాహ్నపు నిద్ర పడుకో చేసినందుకు తాతయ్య మీద గొంతు వరకు కోపం వచ్చింది. చెదిరిన జుట్టును సరిచేసుకుని చల్లటి నీళ్లతో మొహం కడుక్కొని వరండాలో ఉన్న తాతయ్య దగ్గరికి వెళ్లాను. రమ్మా, మనవరాలా, ఎలా ఉన్నావు? చెట్టు ఎక్కటం నేర్చుకున్నావా? అంటూ పలకరించారు మునుసుబు తాతగారు. ఆయన్ని చూడగానే నా నిద్ర మత్తు మొత్తం ఎగిరిపోయింది. నేను నవ్వుతూ బాగున్నారా తాతగారు అన్నాను. అప్పుడే నా చూపులు తాతగారి పక్కన కూర్చున్న వ్యక్తిపై నిలిచాయి. హరిక, ఈ తాతయ్యను కలిసినట్లు నాకు చెప్పనేలేదే. సరేరా వచ్చి ఇలా కూర్చో తాతయ్య నీకోసమే వచ్చారు అని తాతయ్య చెప్పడంతో నేను వెళ్లి తాతయ్య పక్కన అరుగు మీద కూర్చున్నాను. ఇంతలో అమ్మమ్మ, మామయ్యలు, అత్తలు అందరూ బిలబిలమంటూ వచ్చారు. అందరికీ ఆయన తన పక్కన కూర్చున్న వ్యక్తిని తన మనవడిగా పరిచయం చేశాడు. అప్పుడు అర్థం అయింది నాకు అది ఒక టైప్ ఆఫ్ పెళ్లి చూపులని. ఒకవైపు భయం, బెరుకు, సిగ్గు, ఇంకోవైపు ఇంత సడన్గా చెప్పకుండా వచ్చినందుకు కోపం, విసుగు, ఇంకా అదే మొదటి పెళ్లిచూపులు కావటంతో ఒకరకమైన థ్రిల్ అన్నీ కలగలుపుగా ఉన్నాయి. నా చెయ్యి అతని మెడ చుట్టూతా అల్లుకుని ఉంది. ఏ ఆచ్ఛాదనా లేని అతని ఎదపై నా మోము సేదతీరింది. నన్నంత అపురూపంగా చూసుకుంటున్న అతను దొరకటం నా అదృష్టం అనిపించింది. శృంగారపు రసయుద్ధంలో ఇద్దరం శక్తి వంచన లేకుండా పోరాడి అలిసిపోయి ఒకరి సాన్నిహిత్యములో మరొకరం సేదతీరుతున్నాము. ఏదో తప్పు చేసిన వాళ్లకి మళ్ళే ఇద్దరిలో నిశ్శబ్దం, తృప్తి, మరేదో తెలియని బెరుకు, అన్నీ మిళితమై ఉన్నాయి. నాలోని ప్రతి అణువు పూర్తిగా అతని సొంతమైపోయింది. అతని కళ్లల్లో కళ్ళు పెట్టి చూడలేనంత సిగ్గు, సంతోషాన్ని నా సొంతం చేసుకున్నాను. అలా మా 3 రాత్రులు ప్రవీణ్ కోరుకున్నట్లుగానే కొడైకెనాల్లో ప్రకృతి అందాల మధ్య హాయిగా గడిచిపోయింది. పెళ్లైన 2 ఏళ్లకి మా అన్యోన్యమైన దాంపత్యానికి గుర్తుగా, ప్రేమకి ప్రతీకగా శశాంక్ పుట్టాడు. అలా చాలా ఆనందంగా అన్యోన్యంగా మా దాంపత్యం సజావుగా సాగిపోతుంది. ఒకరోజు అనుకోకుండా షాపింగ్ కాంప్లెక్స్లో మా ఊరి అమ్మాయి శ్రీలత కలవటం, అది వాళ్ళింటికి భోజనానికి పిలవటం, వాళ్ల అపార్ట్మెంట్ ప్రవీణ్కి బాగా నచ్చటంతో వాళ్ల ఎదురు ఫ్లాటే మేము కొనటం జరిగింది. ఇక అప్పటి నుండి శ్రీలత వాళ్లు మేము బాగా కలివిడిగా ఉండేవాళ్లం. నాకంటే శ్రీలత 8 సంవత్సరాలు పెద్దది కావటంతో అన్ని విషయాలలోనూ కొంచెం పెద్దరికం చూపించాలని తహతహలాడేది. చిన్నగా ప్రవీణ్ పద్ధతిలో కొంచెంగా మార్పు వచ్చింది. చిన్న చిన్న విషయాలకే విసుక్కోవటం, అది పెరిగి పెరిగి పెద్దదై ఇద్దరం రోజుల తరబడి మాట్లాడుకోపోవటం, ఎడమోహం, పెడమోహంగా ఉండటం పరిపాటి అయిపోయింది. తనంతట తాను నా దగ్గరికి రావటం మానేశాడు. నా అంతట నేను వెళ్ళినా దూరం జరిగేవాడు. పైగా ఎప్పుడూ చిరాగ్గా, విసుగ్గా ఉండేవాడు. అదేమంటే చూడు నాకు చాలా ప్రొఫెషనల్ టెన్షన్స్ ఉన్నాయి. నీకేమి నువ్వింట్లో ఉంటావు. బయట ఎంతమందితో ఎన్ని రకాలుగా సర్దుకుపోతూ బ్రతకాలో తెలుసా? సినిమాల్లో, సీరియల్స్లో లాగా అస్తమానం నీ వెంటే తిరగాలంటే ఎలా కుదురుతుంది? అర్థం చేసుకో అని కసిరేవాడు. దాంతో నేను కూడా కొంచెం డైవర్ట్ అవ్వాలని ఒక ప్రైవేట్ కంపెనీలో అకౌంట్స్ మేనేజర్గా జాయిన్ అయ్యాను. ఇలా 8 సంవత్సరాలు గడిచిపోయాయి. శాంతి, సుఖం, సౌఖ్యం అన్నీ దూరమైపోయాయి. దాంపత్య జీవితానికి కూడా గండ్లు పడ్డాయి. ఎదురుగ్గా ఉన్న శ్రీలత వాళ్లకి చూచాయగా విషయాలన్నీ అవగతం అవుతూనే ఉన్నాయి. మా మధ్య మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా దూరం పెరిగిపోవటంతో కొన్నిసార్లు నేనే ఓదార్పు కోసం శ్రీలత వాళ్ళింటికి వెళ్లి కూర్చునేదాన్ని. శ్రీలతతో ఉన్న బంధంతో శ్రీకాంత్ కూడా బాగా దగ్గరయ్యాడు. నేను ఒంటరిగా కూర్చోని ఏడుస్తుంటే శ్రీకాంత్ వచ్చి జోక్లేస్తూ నవ్వించేవాడు. అతని మాటలు ఓదార్పు నాకు చాలా ఊరటనిచ్చేది. పైగా అతను శ్రీలతని చూసే తీరు, కేర్, భార్యాభర్తల అన్యోన్యత, ఎప్పుడూ సరదాగా సంతోషంగా ఉండే వాళ్లను చూస్తే చాలా ముచ్చట వేసేది. శ్రీలత చాలా అదృష్టవంతురాలనిపించేది. మేము కూడా వాళ్లలాగా ఎందుకు ఉండలేకపోతున్నామా అని చాలా బాధ వేసేది. ఈలోగా మా కజిన్ శ్రీవాణి బుజ్జితల్లిని కని చనిపోయింది. ఆ పాప బాధ్యత అంతా పిన్ని, బాబాయ్ మీదే పడింది. మా పిన్ని చూడపోతే బీపీ, షుగర్ పేషెంట్, పైగా ఆర్థికంగా కూడా అంతంత మాత్రమే. శ్రీవాణి భర్తకి మళ్లీ పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం ఉండటంతో పాపను మా పిన్ని దగ్గరే వదిలేశాడు. పిన్నికి ఎవరి సపోర్ట్ లేకపోవటంతో నేనే ధైర్యం చేసి పాపను నాతో తీసుకొచ్చేశాను. అప్పుడు బుజ్జితల్లికి 5 నెలలు. పాపను మనమే పెంచుకుందాం అని ప్రవీణ్ అన్ని అడిగినప్పుడు తను సరే అన్నాడు కానీ, ఎప్పుడూ కాదు అని అనలేదు. ఇలా చూస్తుండగానే పాపకి 3 సంవత్సరాలు నిండిపోయింది. అన్ని పనులు జరిగిపోతున్నాయి యథాలాపంగా. పొద్దున్నే లేవటం, శశాంక్ని స్కూలుకి రెడీ చేయడం, బుజ్జితల్లికి కావలసినవన్నీ రెడీ చేసి,
తను ఆఫీస్ వెళ్ళటం, మళ్ళీ సాయంత్రం పని, శశాంక్ని హోంవర్క్ చేయించటం, చంటిదాన్ని నిద్రపుచ్చటం, ఎన్నో ఆశలతో గదిలోకి వెళ్ళటం, ప్రవీణ్ ముభావంగా ఉండటంతో మనసు అలిసిపోతుంది. నిస్సత్తువ శరీరాన్ని కుదిపేస్తుంది. ఇక నా మనసు అదుపు తప్పుతుంది. మనసు పరిపరి విధాలా పోతుంది. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన పదేపదే వెంటాడుతుంది. ఎంత ప్రయత్నించినా నిద్ర రావటం లేదు. భరించరాని బాధ మనసును పిండేస్తుంటే శశాంక్ రూంలో నుండి మెల్లగా బయటకు వచ్చి అలా బాల్కనీ బుట్ట ఉయ్యాలలో కూర్చున్నాను. హరికా ఏంటి ఇంకా పడుకోలేదా? ఇక్కడేం చేస్తున్నావ్? దా వచ్చి పడుకో. వెనక నుండి వస్తున్న ప్రవీణ్ మాటలతో నేను గిర్రున తిరిగాను. ప్రవీణ్ మొహంలో నేనంటే కన్సర్న్తో కూడిన ప్రేమ తొణికిసలాడుతుంది. నేనిక ఆగలేకపోయాను. పెద్దగా ఏడుస్తూ అతన్ని చుట్టేశాను. ప్రవీణ్, ఏమైంది నీకు? ఎందుకిలా మారిపోతున్నావు? నా మీద నీకున్న ప్రేమ అంతా ఏమైపోయింది? నేనెంత దగ్గరవ్వాలనుకుంటే నువ్వు అంత దూరమైపోతున్నావు ఎందుకు? అతని మొహాన్ని నా రెండు చేతులతో పట్టుకొని ఏడుస్తున్నాను. హరిక, అదేం లేదు. నువ్వు నా ప్రాణం. నువ్వు లేని నేను లేను. రా వచ్చి పడుకో. రేపొద్దున అన్నీ మాట్లాడుకుందాం. సరేనా? ప్లీజ్ నువ్వు ఏడువకురా. నువ్వు ఏడిస్తే నేను భరించలేను అంటూ అతను నన్ను తన గుండెలకేసి గట్టిగా హత్తుకొని రూంలోకి తీసుకెళ్లాడు. అతని గుండెల మీద నన్ను పడుకోపెట్టుకొని మెల్లగా జోకొడుతుంటే 10 సంవత్సరాల బాధని, ఎడబాటుని 10 నిమిషాల్లో మర్చిపోయి హాయిగా నిద్రలోకి జారిపోయాను. హై హరికా, ఇంత లేట్గా లేచావే? ఆఫీస్కి వెళ్ళవా? మొహం ఏమిటి అంతలా వెలిగిపోతుంది? భలే సంతోషంగా ఉన్నావ్. ఏంటి విషయము? కళ్ళు ఎగరేస్తూ నవ్వాడు శ్రీకాంత్. అదేం లేదు. ఇంకో అరగంటలో వెళతాను. ప్రవీణ్ డ్రాప్ చేస్తానన్నాడు. అవును, నువ్వు వెళ్ళవా? లత ఏది? లత వాళ్ళ అత్తకు సీరియస్ గా ఉందంటే పొద్దున్నే అమీర్ పేట వెళ్ళింది. సాయంత్రం వస్తానంది. ఓ అలాగా? అవును, తమరి మీద లతకి కోపం పోయినట్లేనా? లేదు ఇంకా. ఒకసారి అనుమానం వస్తే ఎంత తొందరగా పోదు. అనుభవించు. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవా అని. నేను నవ్వుతూ లోపలికి వస్తుంటే మా ఆయన ఎదురు పడి, హరిక ఇవ్వాళ నువ్వు లీవ్ పెట్టెయ్. బుజ్జితల్లికి కూడా బాలేదు కదా. నేను అర్జెంటు పని మీద ఫ్రెండ్ దగ్గరికి వెళుతున్నా. వాడి వైఫ్కి హార్ట్ ఎటాక్ వచ్చిందట. అపోలోలో పెట్టారు బై. నేను వచ్చేటప్పటికి ఈవినింగ్ అవుతుంది అంటూ ఉరుకులు పరుగులు మీద వెళ్ళిపోయాడు. కంటిన్యూవస్ గా కాలింగ్ బెల్ మోగుతుండటంతో స్నానం చేస్తున్న నేను విసుగ్గా పాప లేస్తుందనే భయంతో గబగబా ఒక నైటీ తగిలించుకొని వెళ్లి తలుపు తీశాను. ఎదురుగా శ్రీకాంత్ నవ్వుతూ నుంచున్నాడు. అరే నువ్వా? కొంచెం సేపు ఆగచ్చు కదా. చూడు ఎవరో అని ఎంత కంగారుగా వచ్చానో. నీరు కారుతున్న జుట్టుని టవల్తో అద్దుతూ కొంచెం విసుగ్గా మొహం పెట్టాను. అరే హరిక, ఎంత ఫ్రెష్ గా, ముద్దుగా ఉన్నావో తెలుసా? ఇలా తుడిచి తుడవని ఒంటితో. అబ్బా శ్రీకాంత్, చెప్పు, ఎందుకు వచ్చావు? ఏమి కావాలి నీకు? నేను కొంచెం విసుక్కునేటప్పటికి అతను మొహం చిన్న బుచ్చుకున్నాడు. సరే సరే చెప్పు అంటూ నేను నవ్వేటప్పటికి, అదే హరిక, ఆ రోజు నేను నీకు చెప్పాను కదా, నేను ఒక ఆమెని కలలో. ఓ అదా? అది ఇంకా నువ్వు మర్చిపోలేదన్నమాట. సరే ఇప్పుడు ఏమిటి? లతని ఒప్పించి మీ ఇద్దరినీ ఒకటి చేయాలా? సిగ్గుందా నీకు? నేను పకపకా నవ్వుతుంటే. చాల్లే ఆపు. ఆ విషయము నీతో మాట్లాడాలి. నువ్వు ఎలాగో ఆఫీస్ వెళ్ళటం లేదు కదా, నేను కూడా ఆఫీస్ వెళ్ళటం లేదు. సో నువ్వు పని అయిపోయాక నాకు ఫోన్ చేస్తే నేను వస్తాను. ఏంటి ఆఫీస్ వెళ్ళవా? ఎందుకు? అబ్బా లత కంటే నీకే నామీద పెత్తనం ఎక్కువైపోయింది. నాకు ఇవాళ నీతో కబుర్లు చెప్పాలని ఉంది సరేనా? ఫ్రీ అవ్వగానే కాల్ చెయ్యి, వస్తాను అంటూ నా సమాధానం కోసం కూడా ఎదురు చూడకుండా అతను లోపలికి వెళ్ళిపోయాడు. ఎందుకో శ్రీకాంత్లో ఈ మధ్య ఏదో మార్పు చాలా స్పష్టంగా కనబడుతుంది. అతని మాటల్లో ఏదో అతిశయం, చిలిపితనం, భావోద్వేగం, అవసరం ఉన్నా లేకపోయినా మరీ దగ్గరగా రావాలనే ప్రయత్నం. ఫోన్ కంటిన్యూస్గా రింగ్ అవటంతో బద్ధకంగా ఫోన్ చేతిలోకి తీసుకుని, పేరు కూడా సరిగ్గా చూడకుండానే హలో అన్నాను. హలో హరిక, నేను శ్రీకాంత్ని. ఎంతసేపు తలుపు కొట్టినా తీయవేంటి? బెల్ కొడితే బుజ్జితల్లి లేస్తుంది అంటావు. అయినా తలుపు బద్దలు కొడుతున్నా నీకు వినపడదా? ప్లీజ్ తొందరగా తలుపు తీ. శ్రీకాంత్ గొంతు చిరాగ్గా ఉంది. నేను గబుక్కున లేచి అయ్యో పాపం, ఎంతసేపటి నుండి తలుపు కొడుతున్నాడో అని కొంచెం హడావిడిగా, మరి కొంచెం గిల్టీగా తలుపు తీశాను. ఏమి, ఇంకా నైటీలోనే ఉన్నావు? ఇంకా పని అవ్వలేదా? అయ్యో శ్రీ, నేనసలు పని ఎక్కడ చేశాను? నువ్వు వెళ్ళిపోయిన తర్వాత బుజ్జితల్లి లేచింది. కొంచెం చారన్నం తినిపించి కథలు చెప్పుతూ దాని పక్కనే పడుకుండిపోయాను. పాపం నీరసంగా ఉందేమో, అది మళ్ళీ నిద్రలోకి జారిపోయింది.
దానితో పాటు నాకు నిద్ర పట్టేసింది అన్నా నవ్వుతూ. తను లోపలికి వచ్చి సోఫాలో కూర్చుని, చూడు ఒక్క అరగంట కూర్చో నీతో కొంచెం మాట్లాడాలి. చాలా హడావిడిగా ఉంది అతని వాలకం. అబ్బా నాకు పని ఉంది శ్రీ, సాయంత్రం మాట్లాడుకుందాంలే. నో ప్లీజ్ కూర్చో, ఒక్క అరగంట అంతే మళ్ళీ అందరూ వచ్చేస్తారు అన్నాడు టెన్షన్గా. నేను ఫక్కున నవ్వుతూ అందరూ అంటే లతే కదా అని కనుబొమ్మలు ఎగరేశాను. అతను బుంగమూతి పెట్టడం గమనించి ఇక ఏడిపిస్తే బాగోదని అతని ఎదురుగ్గా కూర్చున్నాను ఏమి చెపుతాడో కొంచెం గెస్ చేస్తూ. అతను కొంచెంసేపు మౌనంగా ఉన్నాడు. చూడు నేను చెప్పేది శాంతంగా విను. బట్ కోపం కాని, అసహ్యం కానీ తెచ్చుకోకూడదు. విషయము విన్న తర్వాత కూడా నువ్వు నాతో ఎప్పటిలానే ఉండాలి. సరే చెప్పు అంటూ నవ్వాను. నేను నిద్రలో కలవరించింది నీ పేరే. అతని గొంతులో బెరుకు, గిల్ట్ అన్నీ కలిసి ఉన్నాయి. నాకు తెలుసు. నేను చిరునవ్వు నవ్వుతూ అన్నాను. వాట్? అతను షాక్తో అదిరిపడ్డాడు. తెలిసి కూడా ఏమీ తెలీనట్లే ఉన్నావా? అతని బ్రుకుటి ముడిపడింది. మరేం చేయాలి? నేను కళ్ళు ఎగరేస్తూ అన్నాను. నో అలా కాదు. నువ్వు అంతే మామూలుగా అంతే ఫ్రీగా ఎలా ఉన్నావు అంటే నీక్కూడా. చీ ఆపు. నేను దీర్ఘంగా శ్వాస తీసుకుని, ఒక నిట్టూర్పు విడిచి, చూడు శ్రీ, ఇది చాలా సెన్సిటివ్ విషయము. ఒక రకంగా నేను ఈ టైం కోసమే చూస్తున్నా. ముసుగులో గుద్దులాట మన ఫ్రెండ్షిప్కి ఏమాత్రం మంచిది కాదు. పైగా ఈ మధ్య లత కూడా నాతో ఇండిఫరెంట్గా ఉంటుంది. మన అందరి మనస్సుల్లో విషబీజాలు పెరగక ముందే మనం ఇలా మాట్లాడటం, నేనేంటో, నా సెంటిమెంట్స్ ఏమిటో నీకు స్పష్టంగా తెలియచేయటం నా బాధ్యత. నా ప్రవర్తనలో నీకు అలాంటి హింట్స్ ఏదైనా స్ఫురించి ఉంటే ఐ ఆమ్ సో సారీ. నేను అందరితో చాలా ఫ్రీగా మూవ్ అవుతా, ముఖ్యంగా నేను ఇష్టపడిన వాళ్లతో. సరే ఇక విషయానికి వస్తే, ఫస్ట్ పాయింట్ నీ మనసులో నువ్వు నా గురించి ఏమీ ఊహించుకున్నా దానిని ఆపే బాధ్యత కానీ అవసరం కానీ నాకు లేదు. నువ్వు నన్ను ఇబ్బంది పెట్టనం తవరకు. సెకండ్ పాయింట్ నా మీద నీకు ఉంది కేవలం అట్రాక్షన్ మాత్రమే. అది మానవ సహజం. నీ భార్యలో లేనిది ఏదో నువ్వు నాలో చూసి నన్ను నువ్వు ఇష్టపడుతున్నావేమో అనే భ్రమలో ఉన్నావు. కానీ ఆమెలో ఉన్నవి చాలా నాలో లేవనే విషయము నువ్వు మిస్ అవుతున్నావు. అలాగే నువ్వు బాగా ఎక్స్ప్రెసివ్, బాగా జోవియల్, బాగా కేరింగ్, ఇవన్నీ నీలో నాకు నచ్చేవి, ప్రవీణ్లో లేనివి. తను చాలా కామ్ గోయింగ్, రిజర్వుడ్, బట్ వెరీ డెమోక్రటిక్, నాకు చాలా ఫ్రీడమ్ ఇస్తాడు. అలాగే మంచి హెల్పింగ్ నేచర్. అలా అని నేను ప్రవీణ్లో లేనివి నీలో వెతుక్కోవటం మొదలు పెడితే మా వివాహ బంధానికి బీటలు వారినట్లే. ప్లీజ్ నాకు నీమీద ఉన్నది అట్రాక్షన్ అని మాత్రం అనకు. అది ఖచ్చితంగా ప్రేమే. ఓకే ఒకవేళ నీది నిజమైన ప్రేమే అనుకుందాం. మరి ఇన్ని రోజులు నీకు లతకు ఉన్న బంధం ఏమిటి? నువ్వు తనని ఎంత బాగా చూసుకుంటావు. ఎప్పుడూ తనకి హెల్ప్ చేస్తూ, ఎటువంటి పొరపచ్చాలు లేకుండా చాలా అండర్స్టాండింగ్గా. నేను సూటిగా అతని కళ్లల్లోకి చూస్తూ అడిగాను. యా, కానీ ఒకేసారి ఇద్దర్ని ప్రేమించలేమా? వాట్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్ శ్రీ? ప్రేమ అనే ముసుగులో నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. ఇది కేవలం ఒక అట్రాక్షన్ మాత్రమే. బిలీవ్ మీ, ఇది కేవలం ఫిజికల్ అట్రాక్షన్ మాత్రమే. పచ్చిగా చెప్పాలంటే ఆడా, మగా మధ్య ఉండే కాంక్ష మాత్రమే. పోనీ ఒకటి చెప్పు, నువ్వు నీ భార్యకి విడాకులు ఇస్తావా? నేను నా భర్తకి డైవర్స్ ఇచ్చేసి నిన్ను చేసుకొని నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి నీతో వచ్చేస్తా. మన ప్రేమకి పెళ్లి అవసరమా? అది ఎలా కుదురుతుంది? నాకు శ్రీజ ఉంది, నీకు శశాంక్, హన్సిక కదా. మనం రెస్పాన్సిబుల్ పేరెంట్స్ అండ్ సిటిజన్స్. అదే నేననేది. ఏదో ఒక చిన్న అట్రాక్షన్ని ప్రేమ అనుకుని తొందరపాటుతో క్షణిక ఆవేశంలో వివాహేతర సంబంధాల కోసం అర్రులు చాచి జీవితం మొత్తం చాటుగా, దొంగతనంగా బ్రతుకు వెళ్లదీస్తూ చేసుకున్న వారిని నమ్మించి మోసం చేసి, చీచీ, ఇది ఒక జీవితమేనా శ్రీ? అతని కళ్ళు సిగ్గుతో ఎర్రబడ్డాయి. అతను నా మొహంలోకి చూడలేకపోతున్నాడు. తల దించుకొని కూర్చున్న అతన్ని చూస్తే నాకు జాలి వేసింది. శ్రీ, రియల్లీ నువ్వంటే నాకు చాలా ఇష్టం. కానీ ఆ ఇష్టం నువ్వనుకునే ఇష్టం కాదు. నీతో ఉంటే నేను నా బాధలన్నీ మర్చిపోతాను. హాయిగా మనస్ఫూర్తిగా నవ్వుతాను. నీలాగా ప్రవీణ్ కూడా నన్ను నవ్వించాలని, ప్రేమగా చూసుకోవాలని చాలాసార్లు అనుకున్న మాట నిజం. అలా అని నువ్వు ప్రవీణ్కి ఎప్పటికీ రీప్లేస్వి కాదు. నాకు తెలుసు అసలు నువ్విలా అడిగేంత సాహసం ఎందుకు చేశావో. మా సంసారం గురించి నీకు పూర్తిగా తెలుసు. నాకు ఏమి లేదో కూడా తెలుసు. బట్ నేను ఒకటి చెప్పనా, మనకి లేనిది ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోవాలి తప్పితే గుమ్మం దాటి బయట పడకూడదు. అలా చేస్తే ఆత్మగౌరవంతో పాటు ప్రాణం కూడా పోయినట్లే. ఒక్క వివాహ బంధంలోనే ఒకరంటే మరొకరికి ప్రేమ, కరోనా, కన్సర్న్,
శృంగారం, సంతోషం, సుఖం, సౌఖ్యం అన్నీ లభిస్తాయి. అఫ్కోర్స్ కొంతమందికి దాంపత్య సుఖం కూడా ఉండకపోవచ్చు. అలాంటప్పుడు వాళ్లు వివాహ బంధాన్నుంచి బయటకు వచ్చి మళ్లీ పెళ్లి చేసుకోవటం తప్పని నేననటం లేదు. శృంగారం సంసారంలో చాలా అవసరం. కానీ దానికోసం అడ్డదారులు తొక్కితే సమాజంలో అక్రమాలు, మానసిక రుగ్మతలు, పైశాచికం ఎక్కువైపోతుంది. పవిత్రమైన వివాహ బంధంలో ఉంటూ వివాహేతర సంబంధాలకి నేను పూర్తిగా వ్యతిరేకం. నా దృష్టిలో తల్లిదండ్రుల ప్రేమ ఎంత గొప్పదో, వివాహ వ్యవస్థ కూడా అంత గొప్పది. కానీ మనుషుల్లో, మనస్తత్వాలలో ఒక విచ్చలివిడితనం పెరిగిపోయింది. శృంగార అభిలాష వెర్రి తలలు వేస్తుంది. నేను మళ్లీ చెబుతున్నాను, శృంగారం మనిషి జీవితంలో చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది. కానీ ఒకరికి కట్టుబడి ఉన్నప్పుడు వాళ్లని మోసం చేస్తే అది వ్యభిచారమే అవుతుంది. సో మనం ఎప్పుడూ మంచి ఫ్రెండ్స్లానే ఉందాం శ్రీ. నిన్ను ఒక స్నేహితుడిగా నేను మిస్ అవ్వలేను. అలానే నాకు నా భర్త, నా పిల్లలు, నా ఇల్లు కూడా చాలా ముఖ్యం. ఆ భగవంతుడు కరుణిస్తే నా ప్రవీణ్లో కూడా మంచి మార్పు వస్తుంది. శ్రీ కళ్ల నుండి కన్నీరు జలజలా రాలింది. అతను లేచి వెళ్ళిపోతుంటే ఎందుకో నా మనసు బాధతో మూగపోయింది. బహుశా అదే ప్రేమ అనే మాటలో ఉన్న బలం కావచ్చు లేదా భ్రమ కావచ్చు. చాలా మందికి తెలియని విషయము ఏమిటంటే అదే బలహీనత కూడా. ఆ ముసుగులో చాలామంది అర్థం పర్థం లేని ఫాన్సీలకి పోయి అడ్డదారిలో కుటుంబ వ్యవస్థను భూస్థాపితం చేస్తున్నారు. మరి ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఏమీ తెలియని పసిమనసులు తల్లి తండ్రుల పొరపాట్లకు, తొందరపాటుకు, శారీరకంగా, మానసికంగా బలైపోతున్నారు. క్షణికానందం కోసం ఇంత విధ్వంసం అవసరమా? ఇంతలో ప్రవీణ్ లోపలికి వచ్చాడు. మొహం అంతా పీక్కుపోయి కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ప్రవీణ్ ఏమిటి అలా ఉన్నారు? మీ ఫ్రెండ్ వైఫ్ కి ఎలా ఉంది? నేను కంగారుగా దగ్గరకి వెళ్లి తన భుజం మీద చెయ్యి వేసి అడిగాను. అతను కొన్ని క్షణాలు నా మొహంలోకి చూసి నన్ను గట్టిగా కౌగలించుకొని, చెమర్చిన కళ్లతో నా మొహాన్ని తన రెండు చేతుల్లో పొదవి పట్టుకొని, హరిక ఐ లవ్ యూ సో మచ్. నా అర్థం లేని కాంప్లెక్స్తో నిన్ను 8 సంవత్సరాలు చాలా బాధ పెట్టాను. నీకు తెలుసా నువ్వు శ్రీకాంత్తో మాట్లాడిన ప్రతి మాట నీమీద నాకున్న గౌరవాన్ని పదింతలు చేసింది. నీకు గుర్తుందా? శశాంక్ నెలల పిల్లాడప్పుడు ఒకరోజు అనుకోకుండా నేను నీకు దాంపత్య సుఖాన్ని ఇవ్వలేకపోయాను. ఆ రోజు తర్వాత అదే పెద్ద కాంప్లెక్స్ ప్రాబ్లెంగా అయిపోయింది. అందులో నుండి బయటకి రాలేక నీ ముందు తిరగలేక నన్ను నేను కోపమనే చట్రంలో బంధించుకున్నాను. బయటికి ముభావంగా ఉన్నా నా మనసులో నీకు న్యాయం చేయలేకపోతున్నానన్న బాధ నన్ను దహించి వేస్తుంటే పరిష్కారం తోచక నాలో నేను పిచ్చి వాడినైపోయాను. కాని ఈ రోజు నువ్వు మాట్లాడిన మాటల్లో నాకు నా కర్తవ్యం బోధపడింది. ఇంత మంచి భార్య కోసం, ఆమె సంతోషం కోసం ఈ రోజు నుండే నా కాంప్లెక్స్ల నుండి నేను విముక్తి సాధిస్తాను అంటూ అతను మళ్లీ నన్ను తన కౌగిలిలో బంధించాడు. నేను అతని కౌగలిని మనస్ఫూర్తిగా ఆస్వాదించాను. నాలో మళ్లీ ఆశల గువ్వపిట్టలు రెక్కలు చాచాయి. సంతోషం మళ్లీ మొగ్గ తొడిగింది.